కేరళ జానపద కథ. తెలివిగల భార్య. జమోరిన్ రాజు పరిపాలించిన కోళికోడుకు సమీపంలోని ఒక గ్రామంలో కోమన్ అనే నిరుపేద యువకుడు ఉండేవాడు. అతను ఒక క్షురకుడు. రోజు తెల్లవారగానే అతను కత్తి, కత్తెర, చిన్న అద్దం, చిన్న గిన్నె గల తన పెట్టెను చంకన పెట్టుకుని ఊళ్ళోకి వెళ్ళేవాడు. వీధి వీధికి వెళ్ళి అవసరమైన వాళ్లకు జుత్తు కత్తిరించేవాడు, క్షవరం చేసేవాడు. పని పూర్తయ్యాక అద్దాన్ని వాళ్ళ చేతికిచ్చి చూసుకోమనేవాడు. వాళ్ళు చూసుకుని మురిసిపోతూ సలహాలిస్తే తుది మెరుగులు దిద్దేవాడు. యువకులైతే కోమన్ కత్తిరించే హస్త నైపుణ్యాన్ని అద్దంలో చూడటానికి మొదటే అద్దాన్ని అడిగి తీసుకునేవారు. వాళ్ళు ఇచ్చింది పుచ్చుకుని మరో చోటికి వెళ్ళేవాడు. కోమన్ రోజు ఒక నిర్ణీత మార్గం గుండా వెళ్ళేవాడు. అతడు వచ్చే సమయం తెలుసు కనుక జుత్తు కత్తిరించుకోవాలనుకునే వాళ్ళు ఆ సమయానికి అక్కడ సిద్ధంగా ఉండేవాళ్ళు. అయితే జుత్తు కత్తిరించుకోవటం అన్నది రోజు చేయించుకోవలసిన అవసరం లేదు గనుక అప్పుడప్పుడు ఎవరు కనిపించేవాళ్ళు కాదు. ఒక్కొక్కసారి చెప్పిన సమయానికి రాలేదని కొందరు కోపంతో వద్దు పొమ్మనేవారు. తను పెట్టె తీసుకుని వెనుతిరగగానే అలాంటి వాళ్ళు కొందరు పనికి మాలిన వెధవ అని గొణుక్కోవటం కోమన్కు వినిపించేది. అలాంటి సమయాలలో దమ్మిడి సంపాదించలేకపోయానన్న బాధతో వట్టి చేతులతోనే ఇంటికి తిరిగి వెళ్ళవలసి వచ్చేది. ఆ రోజు కోమన్ అతని భార్య గోమతి పస్తుగానే పడుకోవలసి వచ్చేది. అలాంటి స్థితిలో ఒకనాడు అతని భార్య, నీలాంటి పనికి మాలిన మొగుడితో ఎలా కాపురం చేసేది, ఎలా బతికేది అనటం విని కోమన్ ఉలిక్కి పడ్డాడు. అయితే అతడేమీ మాట్లాడలేదు. రేపు వెళ్ళి 4 డబ్బులు ఎక్కువగా సంపాదించుకుని వస్తే భార్యకు తన మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చేయవచ్చని ఆశించాడు. మరునాడు తెల్లవారకు ముందే పెట్టెను తీసుకుని బయలుదేరాడు. ఆ రోజంతా తిరిగి కొంత సంపాదించాడు. అయితే దాన్ని తీరా లెక్కించి చూసుకుంటే ఒక్కపూట ఆహార పదార్థాలు కొనటానికి కూడా సరిపోయేలా లేదని గ్రహించి హతాశుడయ్యాడు. అయినా మరో మార్గం లేక వెనక్కు తిరిగి వెళ్ళి ఆ రోజుకి ఎలాగైనా సర్దుకోగలదన్న ఆశతో ఆనాటి సంపాదనను భార్య చేతిలో పెట్టాడు. దానిని చూడగానే భార్య కోపంతో, నీ మందమతి మండ అన్నది. ఆ రోజు నుంచి గోమతి ప్రతినిత్యం భర్తను సూటిపోటి మాటలతో తిడుతూనే ఉండేది. ఒకనాడు సాయంకాలం కోమన్ ఇంటికి తొందరగా తిరిగి వచ్చాడు. దమ్మిడి సంపాదన లేదు. ఇలా అయితే మన ప్రాణాలతో ఎలా బతకగలం? అసలు నీకు ఆలోచన అంటూ ఉందా అని నిలదీసింది భార్య. నన్నేం చెయ్యమంటావు? పొద్దస్తమానం పనికి మాలినవాడు, బుద్ధి మాలినవాడు అని తిట్టడమే నీ పనిగా ఉంటోంది. అంటే ఒక్క మంచి పని కూడా చేయలేని దద్దమ్మని నేననేగా నీ ఉద్దేశం అంటూ కోమన్ పెట్టెను కోపంగా విసిరికొట్టి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి పెరట్లోకి వెళ్ళాడు. భర్త వచ్చేంతవరకు ఓపికగా ఉన్న గోమతి అతను రాగానే, ఇలా అయితే ఆకలితోనే చావక తప్పదు, అలా చావడం నాకు ఇష్టం లేదు అన్నది నిష్కర్షగా. సరే, నేను మూర్ఖుణ్ణే అనుకో, నువ్వు గొప్ప తెలివైన దానివే కదా, సంపాదనకు మరేదైనా మార్గం చెప్పు చూద్దాం అన్నాడు కోమన్. హాయిగా బిచ్చమెత్తుకోవడం మేలు అన్నది గోమతి. బిచ్చమెత్తడమా? నేనా? ఎక్కడికి వెళ్ళి బిచ్చమడగమంటావు అని అడిగాడు కోమన్. ఎక్కడికో ఎందుకు, తిన్నగా జమోరిన్ రాజభవనానికి వెళ్ళొచ్చుగా అన్నది సవాలు విసురుతున్నట్టు గోమతి. ఆ తర్వాత కాసేపు ఆగి, రాకుమారికి త్వరలో వివాహం కాబోతోంది, అందువల్ల రాజు అందరి పట్ల కరుణతో ఉంటాడు, వెళ్ళి ఆయన్నేదైనా అడుగు అని సలహా ఇచ్చింది. మరునాడు సూర్యోదయానికి ముందే లేచి తన పెట్టెను కూడా తీసుకోకుండా రాజధానికేసి బయలుదేరాడు. కాలినడకనే రాజభవనాన్ని సమీపించి రాజుగారి దర్శనం కోసం వరుసగా నిలబడ్డ జనంలోకి వెళ్ళి నిలబడ్డాడు. రాజదర్శనానికి తన వంతు రాగానే ఏదైనా దానంగా అడగాలనే నిర్ణయించుకున్నాడు. అతని వంతు రానే వచ్చింది. రాజభవనం భటుడు క్షురకుడు కోమన్ అని పిలవగానే కోమన్ తడబడే అడుగులతో ముందుకు వెళ్ళి చేతులు జోడించి రాజుకు భక్తితో వంగి నమస్కరించాడు. ఆ తర్వాత 2 చేతులు తెరుస్తూ రాజుకేసి అర్థిస్తున్నట్లు వినయంగా చూశాడు. కోమన్, నీకేం కావాలి అని అడిగాడు రాజు. ఏదైనా ఇవ్వండి మహాప్రభు అన్నాడు కోమన్. ఏదైనా? అదేంటి అని విస్మయం చెందిన రాజు, నీకు ఏది కావాలో అది అడుగు, ఇస్తాను అన్నాడు. ఏదైనా ఇవ్వండి ప్రభు అన్నాడు కోమన్ పట్టుదలగా. రాజు 1 నిమిషం ఆలోచించాడు. మంత్రికేసి చూశాడు. మంత్రి రాజును సమీపించి, ఆజ్ఞాపించండి ప్రభు అన్నాడు వినయంగా. ఇతడొక క్షురకుడు,
ప్రజలకు సేవలు అందిస్తూ ఉంటాడు కదా. రాజధానికి సమీపంలో ఉన్న 5 ఎకరాల బంజరు భూమిని ఇతనికి ఇప్పించు, అందులో ఎలాంటి పంటలు పండించగలడో చూద్దాం అని మంత్రి చెవిలో చెప్పాడు రాజు. జుత్తు కత్తిరించేవాడు బంజరు భూమిలో పంట పండించాలి. ఆహా! రాజుగారి వితరణను మంత్రి మనసులోనే మెచ్చుకుంటూ దాపలోనున్న భటుడిని పిలిచి, ఇతన్ని తీసుకువెళ్ళి రాజభవనానికి తూర్పున ఉన్న 5 ఎకరాల బంజరు భూమిని చూపించు అని ఆజ్ఞాపించి కోమన్ కేసి తిరిగి, ఈ భటుడు నీకు 5 ఎకరాల భూమిని చూపిస్తాడు. రాకుమారి వివాహ సందర్భంగా రాజుగారు నీకిస్తున్న బహుమతి అది. దాన్ని సాగు చేసుకుని హాయిగా జీవించు అన్నాడు. తాను భార్య చెప్పినట్లు ఏదైనా ఇవ్వమని అడిగితే రాజుగారు 5 ఎకరాల పొలం ఇచ్చాడు అని కోమన్ పొంగిపోయాడు. అయితే భటుడి వెంట వెళ్ళి తీరా పొలాన్ని చూశాక అది రాయి రప్పలతో నిండిన బంజరు భూమి అని తెలుసుకుని కాస్త నీరు గారిపోయాడు. అయినా ఏదో సంపాదించాం, దీంతో గయ్యాళి భార్య నోరు మోయగలం అన్న ధీమాతో ఇంటి దారి పట్టాడు. అయితే గోమతి సంగతి వినగానే, పొలమా? అది బంజరు నేల, దాంతో ఏం చేసుకుంటాం? సాగు చేయాలంటే నాగలి కావాలి, దున్నడానికి ఎడ్లు కావాలి, మన దగ్గర ఏవీ లేవే. పైరు పెట్టినా అది చేతికి అంది వచ్చే వరకు రోజులు గడపటం ఎలా? ముందు రాజు వద్దకు వెళ్ళి డబ్బడిగి తీసుకురా, మనకు ఇప్పుడు కావలసింది అది అని మండిపడింది. అయితే కోమన్ మళ్ళీ రాజు వద్దకు వెళ్ళడానికి నిరాకరించాడు. నువ్వు ఇంకేదైనా ఆలోచించాలి, తప్పదు అన్నాడు భార్యతో ప్రాధేయపడుతున్నట్లు. గోమతి కొంతసేపు తీవ్రంగా ఆలోచించి, సరే ఆ పొలం దగ్గరికి వెళ్దాంరా, అక్కడ నేనేం చేస్తానో నువ్వు అలాగే చేయాలి, సరేనా అంటూ భర్తను వెంట పెట్టుకుని రాజుగారిచ్చిన పొలం వద్దకు వెళ్ళింది. గోమతి పొలంలో అక్కడక్కడ ఉన్న ఒక్కొక్క బండరాయిని తీసి అవతల పారేస్తూ దాని అడుగున తవ్వి చూస్తూ నిస్పృహతో ఆశాభంగాన్ని ప్రదర్శించసాగింది. ఎవరైనా తనను సమీపిస్తున్నారని తెలిస్తే చాలు అలాగే కదలా మెదలక కూర్చునేది. భార్య ఎందుకు అలా చేస్తున్నదో ఏమాత్రం అంతుబట్టకపోయినప్పటికీ కోమన్ కూడా ఆమె ఒక రాయిని పెకలిస్తే తాను ఇంకొక రాయిని పెకలిస్తూ ఆమెలాగే నేలను అక్కడక్కడ తవ్వి చూస్తూ తన్నుతూ నిరాశ నిస్పృహలను ప్రదర్శిస్తూ ఆమెను అనుకరించసాగాడు. దారిన వెళ్లేవాళ్లు ఆ దంపతుల వింత ప్రవర్తనకు విస్తుపోతూ ఆగి కొంతసేపు చూసి వెళ్ళిపోసాగారు. అయితే 4 దృఢకాయలు మాత్రం భార్యాభర్తలను చాలాసేపు పరిశీలించి చూశారు. ఆ తర్వాత వాళ్లలో ఒకడు గోమతిని సమీపించి, మండే ఎండలో ఏం చేస్తున్నారు? ఏదో చాలా విచారంతో ఉన్నట్టుంది అని అడిగాడు. తన మనసులోని మాటను చెబుదామా వద్దా అని తటపటాయిస్తున్నట్లు గోమతి ఆ మనిషిని కొంతసేపు యగాదిగా చూసింది. ఆ తర్వాత, అదెందుకు అడుగుతావులే, అదో పెద్ద సమస్య అన్నది. చెప్పు, నేను వింటాను, ఏదైనా సాయం కావాలన్నా చేస్తాను అన్నాడు ఆ మనిషి. సాయం ఏది వద్దు కానీ నేను చెప్పే సంగతిని మరెవ్వరికి చెప్పనని మాట ఇస్తేనే నీకు రహస్యం చెబుతాను అన్నది గోమతి చుట్టుపక్కల అనుమానంగా చూస్తూ. మా తల్లి మీద ఒట్టు, ఎవరితోనూ చెప్పను అంటూ ఆ సంగతి ఏదో చెప్పమన్నట్టు వంగాడు. మేము ఇప్పుడు పేదవాళ్ళమే కానీ మా తాత ముత్తాతలు గొప్ప ధనికులు. మా తాతయ్య బంగారాన్ని కుండలలో వేసి ఈ పొలంలో పూడ్చిపెట్టాడన్న రహస్యం ఇప్పుడే తెలిసింది. 5 ఎకరాల పొలం కదా, ఎక్కడ తవ్వాలో ఏమో తెలియక అవస్థ పడుతున్నాం అన్నది నిట్టూరుస్తూ. అలాగా అని తల పంకించిన ఆ మనిషి, మీకా నిధులు తప్పక దొరుకుతాయి, బాగా తవ్వి చూడండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాడు నిజానికి ఒక దొంగ. గబగబా వెళ్ళి దూరంలో నిలబడ్డ మరి 3 తోడు దొంగలను కలుసుకున్నాడు. వాళ్ళు వెళ్లేంత వరకు అక్కడే కూర్చున్న గోమతి వాళ్ళు కనుమరుగయ్యాక భర్తతో, ఈ రోజుకు చాలు, ఇంటికి వెళ్దాం రా, రేపు పొద్దున వద్దాం అంటూ అక్కడి నుంచి బయలుదేరింది. మర్నాడు ఉదయం వచ్చి చూసేసరికి పొలంలోని రాళ్ళు రప్పలు గట్టు మీద పడి ఉన్నాయి. పొలమంతా బాగా దున్నినట్టు లోతుగా తవ్వబడి ఉంది. అంటే అక్కడ కొండలు కొండలుగా బంగారం ఉందని విన్న దొంగలు ఊరుకోలేకపోయారు. ఆ బంగారాన్నంతా కైవసం చేసుకోవాలని రాత్రికి రాత్రే వచ్చి పొలమంతా తవ్వేశారన్నమాట. చూసావా, పొలమంతా ఎంత బాగా తవ్వించానో. విత్తనాలు కొనుక్కొచ్చి విత్తడమే ఇక మన పని. 3 పూటలా కాదు, రోజు 3 పూటలా కడుపు నిండా తినే మంచి రోజులు అట్టే దూరంలో లేవు.
ఏమంటావు, తెలివిలేని మొగుడా అన్నది గోమతి చిన్నగా నవ్వుతూ. తెలివిగల భార్య ఉండగా నాకేం తక్కువ అంటూ పెద్దగా నవ్వాడు కోమన్ భార్యను మెచ్చుకుంటూ. కథ సమాప్తం. గోరంతలు కొండంతలు. ఘనపురంలో భూమయ్య అనే వడ్డీ వ్యాపారికి కర్కోటకుడని దయాదాక్షిణ్యాలు లేనివాడని పేరుంది. శేషయ్య అనే ధనవంతుడు ఆయన గురించి భూమయ్యను చూసి ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి, అందుకే నేను వడ్డీ లేకుండా అప్పులు ఇస్తున్నాను, గుప్తదానాలు చేస్తున్నాను అనేవాడు. తనకు వసూలు కావలసిన కొన్ని లక్షల వరహాలలో 1,00,000 వరహాలు వసూలైతే ఆ ఊరి గుడికి బడికి 5,000 వరహాలు విరాళంగా ఇస్తానని శేషయ్య ఊరి వాళ్లకు మాటిచ్చాడు. శేషయ్య తన ముందు చేయి చాచిన వారికి కుంటి సాకులు చెబుతాడని, ఆయన అప్పుగా గాని దానంగా గాని ఎవరికి డబ్బిచ్చిన దాఖలాలు లేవని కొందరంటారు. శేషయ్య గోరంతలు కొండంతలు చేసి గొప్పలు చెప్పుకుంటాడని ఆయన గురించి చాలామంది చెప్పుకుని చాటుగా నవ్వుకుంటూ ఉంటారు. సోరన్న అనే పేద రైతు మాత్రం ఆయన నిజంగానే పరోపకారి అని నమ్మి కూతురు పెళ్లికి ఉన్నపళంగా 100 వరహాలు కావలసి వస్తే వెళ్ళి శేషయ్యని అడిగాడు. శేషయ్య బాధ నటించి, మొన్న 3కి 3,000 వరహాలు దానమిచ్చాను, నిన్న ఒకడికి వడ్డీ లేకుండా 10,000 వరహాలు అప్పిచ్చాను, మరి ఈ రోజున నా దగ్గర 10 వరహాలు కూడా లేవు, అది నీ దురదృష్టం అనేశాడు. గత్యంతరం లేక సోరన్న భూమయ్య దగ్గరికి వెళ్ళాడు. ఆయన అతడికి వెంటనే డబ్బిచ్చి ఏడాదిలోగా వడ్డీతో సహా బాకీ తీర్చకపోతే సోరన్న అతని భార్య సోరమ్మ తన ఇంట్లో వెట్టి చాకిరీకి చేరాలని పత్రం రాయించుకున్నాడు. సోరన్న సరేనని ఆ డబ్బుతో కూతురు పెళ్లి చేసి కాపురానికి పంపాడు. కానీ ఆ ఏడాది పంటలు సరిగా పండక డబ్బు సర్దుబాటు కాలేదు. భూమయ్య బాకీ తీర్చడానికి మళ్ళీ శేషయ్యనే డబ్బడిగాడు సోరన్న. శేషయ్య కాసేపు ఆలోచించి, ఇతరుల సాయంతో ఎన్నాళ్ళని బ్రతికీడుస్తావు, నీ మేలు కోరి చెబుతున్నాను, భూమయ్య దగ్గర వెట్టి చాకిరీకి చేరిపో, నీకు నీ భార్యకు జీవితాంతం తిండికి గుడ్డకు అస్సలు లోటుండదు అన్నాడు. అయ్యా, నేను నా భార్య వెట్టి చాకిరీకి సిద్ధమే, కానీ మా అబ్బాయి శేఖరుడు ఒప్పుకోవడం లేదు. వాడు అంతో ఎంతో చదువుకున్నాడు, వ్యాపారం చేసి డబ్బు సంపాదించి నా బాకీలన్నీ తీరుస్తానంటున్నాడు. ఈలోగా మీ సాయం కావాలి అన్నాడు సోరన్న. అయితే నువ్వు శేఖరుణ్ణి నాకప్పచెప్పి భూమయ్య దగ్గర చేరు, వాణ్ణి గొప్పవాణ్ణి చేసి వాడి చేతే నీకు వెట్టి చాకిరీ తప్పిస్తాను. అప్పుడు ఊరంతా నీ పౌరుషాన్ని నా ఔన్నత్యాన్ని మెచ్చుకుంటారు. ఎలా ఇప్పటికీ 10 కుటుంబాలకు సాయపడ్డాను, నీది 11వ అన్నాడు శేషయ్య. సోరన్న శేఖరుణ్ణి శేషయ్య వద్ద వదిలి భార్యతో పాటు భూమయ్య వద్ద వెట్టి చాకిరీకి చేరాడు. అప్పుడు శేఖరుడు శేషయ్యను వ్యాపారంలో పెట్టుబడికి 1000 వరహాలిప్పించమని కోరాడు. 1000 కర్మ, 1,00,000 వరహాలిస్తాను, కానీ ఒకరినడిగి తెచ్చే పెట్టుబడితో ఏ వ్యాపారమూ రాణించదు. నీ తెలివితేటలే వ్యాపారానికి పెట్టుబడి కావాలి. ఒకప్పుడు నేను పుల్లయ్య, రంగడు, భద్రం అనే 3 పేదవాళ్లను చేరదీసి చదువు చెప్పించి పెళ్ళిళ్ళు చేశాను. వ్యాపారం కోసమని ఒక్కొక్కరికి 10,000 వరహాలు అప్పిచ్చాను. వాళ్ళు ఏడాది తిరగకుండా వెనక్కొచ్చి నేనిచ్చినదంతా నష్టపోయామని చెప్పి మళ్ళీ డబ్బడిగారు. నేనివ్వనంటే జనపురం వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేసి లక్షలు గడించారు. వడ్డీ కూడా అక్కర్లేదన్నా ఈనాటి వరకు నాకు 1 వరహా కూడా చెల్లు పెట్టలేదు అన్నాడు శేషయ్య. ఆ మాటలకు శేఖరుడు చిన్నపుచ్చుకుని, తమరీ కథ నాకెందుకు చెప్పారో కానీ నేను అలాంటి వాణ్ణి కాను. నాకిచ్చిన డబ్బును వడ్డీతో కలిపి పువ్వుల్లో పెట్టి వెనక్కి ఇవ్వగలను అన్నాడు. శేషయ్య చిరునవ్వు నవ్వి, నాకు వడ్డీలెందుకు, డబ్బు తిరిగొస్తే వేరెవరికైనా సాయపడొచ్చని నా ఆశ. కాబట్టి నువ్వు జనపురం వెళ్ళి ఆ 3 కలుసుకో, నీ తెలివంతా ఉపయోగించి వసూలు చేయగలిగినంత తీసుకో, అదే పెట్టుబడిగా వ్యాపారం మొదలుపెట్టు, బాగుపడ్డాక నా డబ్బు నాకిచ్చెయ్యి అన్నాడు. శేఖరుడు జనపురం వెళ్ళాడు. ముందుగా భద్రంను కలిసి జరిగింది చెప్పాడు. భద్రం ముఖం కోపంతో ఎర్రబడింది. శేషయ్య గోరంత సాయం చేసి కొండంత చేసినట్లు ప్రచారం చేస్తాడు. నిజానికి ఆయన నాకు, రంగడికి, పుల్లయ్యకు ఇచ్చిందెంతో తెలుసా? ఒక్కొక్కరికి 3 వరహాలు.
మొదటి వరహా చదువుకు, రెండోది పెళ్లికి, మూడోది వ్యాపారానికి. ఆయన మాటలు నమ్మి నా దగ్గరకొచ్చి నిన్ను చూస్తే జాలేస్తోంది అన్నాడు. దానికి శేఖరుడు, నేను డబ్బు వసూలుకు మీ వద్దకు రాలేదు. ఆ శేషయ్య మాటలు నమ్మి మా నాన్న వెట్టి చాకిరీ పాలయ్యాడు. ఆయన మాటలెంత నమ్మదగినవో మిమ్మల్ని అడిగి తెలుసుకుని ఆయనకు తగిన విధంగా బుద్ధి చెప్పాలనే వచ్చాను అన్నాడు. భద్రం, నువ్వాయనకు బుద్ధి చెబుతానంటే నిన్ను నా వ్యాపారంలో భాగస్వామిని చేయగలను. అయితే అందుకు నువ్వు వారం రోజుల్లోగా నీ తల్లిదండ్రులకు వెట్టి చాకిరీ తప్పించి నీ తెలివి నిరూపించుకోవాలి అన్నాడు. తర్వాత శేఖరుడు రంగడిని కలుసుకుని జరిగింది చెప్పాడు. రంగడు వచ్చే కోపాన్ని అణుచుకుని, శేషయ్యకు బుద్ధి చెబుతానంటే నేను నీ తల్లిదండ్రులకు వెట్టి చాకిరీ తప్పించగలను. అందుకు నువ్వు వారం రోజుల్లో ఓ అయినింటి పిల్లతో పెళ్లి సంబంధం కుదుర్చుకుని నీ తెలివి నిరూపించుకోవాలి అన్నాడు. చివరిగా శేఖరుడు పుల్లయ్యను కలుసుకుని అంతా చెప్పాడు. భార్య పోతే 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నాడు ఆయన. పెళ్ళిడికి వచ్చిన కూతురు సవతి తల్లి అయిన దానికి కాని దానికి ప్రతిరోజు గొడవ పడుతూ ఉంటే ఆయనకు ఇల్లు నరకమయ్యింది. యోగ్యుడిలా కనపడిన శేఖరుడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని తోచి, నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను, నువ్వు వారం రోజుల్లో శేషయ్యకు బుద్ధి చెప్పి నీ తెలివి నిరూపించుకోవాలి అని షరతు పెట్టాడు. కాసేపు ఆలోచించగా శేఖరుడికి ఉపాయం తట్టింది. పుల్లయ్యకు చెబితే ఆయన ఎంతో సంతోషించి అతనికి 30 వరహాలు ఇచ్చాడు. శేఖరుడు తిరిగి ఘనపురానికి వెళ్ళి శేషయ్యను కలుసుకుని, పుల్లయ్య, రంగడు, భద్రం మీ నుంచి ఒక్కొక్కరు 3 వరహాలు మాత్రమే తీసుకున్నారట. వడ్డీతో సహా బాకీ తీర్చేస్తామని బలవంతంగా ముగ్గురూ కలిసి ఈ 30 వరహాలు నాకిచ్చి పంపారు. మీరు తీసుకోకపోతే ఈ ఊరొచ్చి రభస చేస్తారట అంటూ ఆయన చేతిలో 30 వరహాలు ఉంచాడు. పుల్లయ్య, రంగడు, భద్రం నిజంగానే ఇక్కడికొచ్చి రభస చేస్తారని భయపడి శేషయ్య ఒక క్షణం తటపటాయించి, సరేలే ఈ మాట ఇంకెవ్వరితో అనకు అని ఆ డబ్బు తీసుకున్నాడు. మీరు నాకు ఆదర్శం, ఎవరికి ఏం చెప్పినా మీకులాగే చెబుతాను అన్నాడు శేఖరుడు. అందుకు శేషయ్య సంతోషించగా శేఖరుడు ఆయన వద్ద సెలవు తీసుకున్నాడు. తర్వాత శేఖరుడు ఊళ్ళో కొందరు ముఖ్యులను కలుసుకుని, శేషయ్య గారు గోరంతలు కొండంతలు చేస్తారన్నది అబద్ధం. ఆయన నిజంగానే ఎవరికో 30,000 వరహాలు అప్పిచ్చి నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకున్నాడు. నేనా బాకీని ముక్కుపిండి వసూలు చేస్తే వడ్డీతో సహా 1,00,000 వరహాలొచ్చాయి. అందుకు సంతోషించి ఆయన మా నాన్నను వెట్టి చాకిరీ నుంచి తప్పించి నాకు ఉద్యోగం వేయించి పెళ్లి చేయిస్తానని మాటిచ్చాడు. నేనిక జీవితంలో స్థిరపడినట్టే అని చెప్పాడు. ఈ వార్త ఊరంతా పాకి శేషయ్యను చేరింది. ఆయన కంగారుపడి శేఖరుణ్ణి పిలిచి, నువ్వు నాకిచ్చింది 30 వరహాలు, ఊళ్ళో 1,00,000 అని చెప్పావు. నేను నీకే ఉపకారం చేస్తానా అనలేదు, చేస్తానన్నట్లు ఊళ్ళో చెప్పావు. అంతా దాన ధర్మాలంటూ వెంటబడి నన్ను దోచాలని నీ ఆలోచన అయితే అది సాగనివ్వను. నీ అబద్ధాల గురించి ఊళ్ళో చెప్పేస్తాను అంటూ బెదిరించాడు. అందుకు శేఖరుడు వినయంగా, ఎవరికేం చెప్పినా మీకులాగే చెబుతానని ముందే మీతో అన్నాను. అప్పుడు మీరు సంతోషించారు కూడా. తమరు పుల్లయ్య, రంగడు, భద్రములకు 3 వరహాలిచ్చి 10,000 అన్నారు. అంటే 30 వరహాలు 1,00,000 కదా. గోరంతలు కొండంతలు చేయటం తమ పద్ధతే కదా, మెచ్చుకుంటారనుకున్నాను. నచ్చకపోతే నావి అబద్ధాలని ఊళ్ళో చెప్పేయండి, నేనేమీ అనుకోను అన్నాడు. శేఖరుడు చెప్పింది అబద్ధమంటే బయటపడేది తన బండారమే అని గ్రహించిన శేషయ్య తేలుకుట్టిన దొంగలా ఊరుకున్నాడు. అంతేకాదు, గతంలో మాటిచ్చిన ప్రకారం ఊళ్ళో గుడికి బడికి కలిపి 10,000 వరహాల విరాళమిచ్చాడు. బుద్ధొచ్చింది. ఇక ఈ జన్మలో గోరంతలు కొండంతలు చేసి గొప్పలు చెప్పుకోను అని మనసులో అనుకున్నాడు. ఈలోగా పుల్లయ్య, రంగడు, భద్రం ఘనపురం వచ్చారు. శేషయ్యకు తగిన శాస్తి జరిగిందని సంతోషించారు. ఆ తర్వాత భద్రం శేఖరుడికి తన వ్యాపారంలో భాగమిచ్చాడు. రంగడు భూమయ్య అప్పు తీర్చి సోరన్న దంపతులకు వెట్టి చాకిరీ తప్పించాడు. పుల్లయ్య అతడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. శేఖరుడు జనపురానికి మకాం మార్చే ముందు ఘనపురంలో గొప్ప విందు ఏర్పాటు చేసి, ఈరోజు నా జాతకం ఇలా మారిపోవడానికి శేషయ్య గారే కారణం అని ఊరి పెద్దలకు చెప్పాడు. ఒరేయ్, గోరంతలు కొండంతలు చేయకు, అది మంచి అలవాటు కాదు అన్నాడు శేషయ్య కంగారుగా. కథ సమాప్తం.
వింత స్వార్థం. వెదిరేశ్వరం అనే గ్రామంలో ఎల్లాయమ్మ అనే మంత్రసాని ఉండేది. నెలలు నిండి కాన్పు వచ్చే సమయంలో ఆ చుట్టుపక్కల గ్రామాలలో అందరూ ఎల్లాయమ్మనే పిలిచేవారు. తల్లి బిడ్డల పాలిట మంచి హస్తవాసి గల రక్షణ దేవతగా ఆమె పేరు పొందింది. ఒకరోజు ఆమె ఏదో గ్రామంలో పురుడు పోసి వస్తున్నది. వెదిరేశ్వరం పొలిమేరల్లో ఒక చెట్టు కింద కొందరు ఆడవాళ్లు ఒక మేనా చుట్టూ మోగి ఉన్నారు. ఆడవాళ్లలో ఒక ఆమె ఎల్లాయమ్మను గుర్తించి, ఎల్లాయమ్మ, మన జమీందారు గారి కోడలు మన గ్రామంలోని విదురాశ్రమం చూడటానికి వచ్చారు. ఆవిడ ఇప్పుడు 7వ నెల గర్భిణీ మాత్రమే, కానీ పరిస్థితి చూస్తుంటే కాన్పు లక్షణాలు కనిపిస్తున్నాయి అన్నది. ఎల్లాయమ్మ మేనాలో ఉన్న జమీందారు కోడల్ని పరీక్షించి, ఖచ్చితంగా ఇవి కాన్పు లక్షణాలే, త్వరగా మా ఇంటికి తీసుకుపోదాం అని బోయీలను తొందరపెట్టి పరిచారికల సహాయంతో తన ఇంటికి తీసుకువెళ్ళింది. కాన్పు సవ్యంగా జరిగి మగపిల్లవాడు పుట్టాడు. ఈ వార్త తెలిసి జమీందారు, కొడుకు ఇంకా ఇతర పరివారం ఎల్లాయమ్మ ఉంటున్న చిన్న పెంకుటింటికి చేరుకున్నారు. ఎల్లాయమ్మ జమీందారుతో, ప్రభు, నెలలు నిండకపోయినా 7వ నెలలో కాన్పు ప్రమాదకరమైనది కాదు. మన్నించండి, మీ వంటి మహారాజులకు కావలసిన సదుపాయాలున్న ఇల్లు కాదు నాది అన్నది. జమీందారు తృప్తిగా తలాడించి, నీ హస్తవాసి గురించి వినడమే కాదు, ఇవాళ ప్రత్యక్షంగా చూశాను. నీకిక్కడ సమస్త సదుపాయాలు చేస్తాను. రాజవైద్యులు ఇక్కడికే వచ్చి నా మనవడిని కోడల్ని చూస్తారు అన్నాడు. ఆ రోజుతో ఎల్లాయమ్మ జాతకమే మారిపోయింది. ఆమె ఇంటికి అన్ని సదుపాయాలు ఏర్పడ్డాయి. వారం గడిచాక జమీందారు ఎల్లాయమ్మ భర్త ఈశ్వరయ్యను పిలిచి అప్పటికప్పుడు 4 ఎకరాల పొలం బహూకరించాడు. జమీందారు కోడలు అక్కడి నుంచి వెళ్ళిపోయే రోజున ఎల్లాయమ్మతో, నువ్వు నన్ను నా బిడ్డను కాపాడిన దేవతవు. నీకు కనుక కూతురు పుడితే నా కోడల్ని చేసుకుంటాను అన్నది. ఎల్లాయమ్మ చేతులు జోడించి, నేను చేసింది నా వృత్తి ధర్మం. ఎప్పటికే జమీందారు గారు నా పేద స్థితిని మార్చేశారు. ఈ అదృష్టం చాలు. మీ పేరు చెప్పుకుని సుఖంగా బ్రతుకుతూ ఉంటాను. నాకు ఏమాత్రం దురాశ లేదు అన్నది. ఎల్లాయమ్మకిప్పుడు పేరు ప్రతిష్టలతో పాటు మంచి భవంతి, పొలం ఏర్పడటంతో జీవితం చాలా సుఖంగా సాగిపోతున్నది. 4 సంవత్సరాల తర్వాత ఆమెకు ఒక కూతురు పుట్టింది. ఎల్లాయమ్మ ఆమెకు రాగిణి అని పేరు పెట్టింది. చాలా వేగంగా కాలం గడిచిపోయింది. జమీందారు వృద్ధుడయ్యాడు. ఆయన కొడుకు జమీందారీ బాధ్యతలు స్వీకరించాడు. మనవడు కళ్యాణవర్మ 20 ఏళ్ల యువకుడయ్యాడు. ఎల్లాయమ్మ కూతురు రాగిణి మంచి అందగత్తెగా పేరు తెచ్చుకుంది. ఆ సంవత్సరం విదురేశ్వర ఆలయం బ్రహ్మోత్సవాలకు వచ్చిన జమీందారు కుటుంబం ఎల్లాయమ్మను, రాగిణిని చూడటం తటస్థించింది. కళ్యాణవర్మ తల్లి ఎల్లాయమ్మను ఆప్యాయంగా పలకరించింది. రాగిణిని చూడగానే ఆమెకు కోడల్ని చేసుకుంటానన్న మాట గుర్తొచ్చింది. నీ కూతురు చాలా అందగత్తే. నాకు స్వతంత్రం ఉంటే గనక నీ కూతుర్ని తప్పక నా కోడల్ని చేసుకునేదాన్ని అన్నది కళ్యాణవర్మ తల్లి ఎల్లాయమ్మతో. ఎల్లాయమ్మ నవ్వి ఊరుకుంది. అయితే కళ్యాణవర్మ ఆ మాటలు విని తల్లిని విషయమేమిటని అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఎవ్వరూ లేని సమయంలో అతడు రాగిణిని కలుసుకుని తన తల్లి ఆశపడుతున్నట్లుగా రాగిణిని వివాహం చేసుకుని తల్లికి ఆనందం కలిగించాలని అనుకుంటున్నట్లుగా చెప్పాడు. కానీ రాగిణి వంశప్రతిష్టతో ముడిపడిన జమీందారీ వంశం మీది. మంత్రసానితో బియ్యం లోకం మెచ్చదు. అన్నిటికన్నా మీ కుటుంబ సభ్యుల ఆగ్రహావేశాలను ఎదుర్కొనే శక్తి మీకు గాని మా కుటుంబ సభ్యులకు గాని లేదు అన్నది. ఇందుకు కళ్యాణవర్మ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఎలాగో ఈ విషయం వృద్ధ జమీందారు చెవిలో పడింది. ఆయన రాగిణి జాతకాన్ని తెప్పించి రహస్యంగా జ్యోతిష్కుల చేత పరిశీలింపజేశాడు. ఆమె జాతకంలో మహారాణి యోగంతో పాటు రాజమాత యోగం కూడా ఉన్నదని తెలియడంతో ఉలిక్కిపడ్డాడు. ఈ విషమ పరిస్థితిని మొగ్గలోనే తుంచేయాలంటే కళ్యాణవర్మకు వెంటనే తగిన సంబంధం చూసి పెళ్లి చేసేయాలని అందుకు ఆయత్తం కాసాగాడు. కానీ అంతలో ఎవ్వరూ ఊహించని ఒక దుర్ఘటన జరిగింది. ఒకరోజున కళ్యాణవర్మ బాహ్యాడికి బయటకు వెళ్ళాడు. ఆ సమయంలో హఠాత్తుగా మేఘాలు కమ్ముకు వచ్చి ఉరుములు మెరుపులతో పెద్ద వాన ప్రారంభమయ్యింది. కళ్యాణవర్మకు 1 అడుగు దూరంలో పిడుగు పడటంతో అతడు గుర్రం మీద నుంచి జారిపడి స్పృహ కోల్పోయాడు. అతన్ని ఇంటికి చేర్చారు. అయితే పిడుగుపాటుకు అతని చూపు పోయింది. వైద్యులు పరీక్ష చేసి మళ్ళీ ఒకసారి అలాంటి అనుకోని సంఘటన జరిగి చూపు రావాలి తప్ప
వైద్య సహాయంతో ఎప్పటికిప్పుడు చూపు వచ్చే అవకాశం లేదని చెప్పారు. జమీందారు కుటుంబం అంతా విచారంలో మునిగిపోయింది. ఆ మర్నాడు వృద్ధ జమీందారు కళ్యాణవర్మతో, మీ అమ్మ ఏ ముహూర్తాన అన్నదో కానీ ఆ మంత్రసాని కూతురు నీకు భార్య కావాలని విధి రాశాడేమో అనిపిస్తోంది. నువ్వా రాగిణిని వివాహమాడేందుకు ఇష్టపడ్డావని తెలుసుకున్నాను. అసహాయ స్థితిలో ఉన్న నిన్ను కనిపెట్టుకుని ఉంటూ సేవలు చేసే మనిషి అవసరం ఉంది. ఆమె నీకు భార్యగా రావటానికి మేము అభ్యంతర పెట్టం అన్నాడు. ఇందుకు కళ్యాణవర్మ కొద్దిసేపు ఆలోచించి, అంతా మీ ఇష్టం అనేశాడు. ఎల్లాయమ్మకు వార్త చేరింది. ఆమె రాగిణితో, వాళ్ళెంత జమీందారులైనా ఒక గుడ్డివాడికి భార్యగా నిన్ను చూడలేను. ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోకు అన్నది. తల్లి మాటలకు రాగిణి తల అడ్డంగా ఊపి, మనం బలహీనులం. జమీందారును కాదంటే మనం చాలా చిక్కుల్లో పడతాం. నేను ఈ పెళ్లికి మనసారా ఒప్పుకుంటున్నాను అన్నది. ఈ సంగతి విని జమీందారు కుటుంబం అట్టహాసంగా ఎల్లాయమ్మ ఇంటికి వచ్చారు. ప్రధానం చీర నగలు తీసుకుని రాగిణి ఉన్న గదిలోకి వచ్చిన కళ్యాణవర్మ తల్లి రాగిణిని చూసి ఆశ్చర్యపోయింది. రాగిణి కళ్లకు గంతలు కట్టుకుని ఉంది. ఆమె కళ్యాణవర్మ తల్లితో, నా భర్త చూడని లోకాన్ని నేను కూడా చూడదలుచుకోలేదు. ఒక జమీందారీ వంశంలోకి అడుగుపెడుతున్న నేను గాంధారీదేవిని ఆదర్శంగా తీసుకున్నాను అన్నది తొణక్కుండా. వచ్చిన వాళ్ళందరూ రాగిణి చేసిన పని జమీందారీ వంశస్థాయికి తగినట్లు ఉందని మెచ్చుకోసాగారు. అయితే ఒక్క వృద్ధ జమీందారుకు మాత్రం రాగిణి ఆంతర్యం అర్థమయ్యింది. ఆయన ఆశీస్సులిచ్చే నెపంతో ఏకాంతంలో పిలిపించి ఆమెతో, రాగిణి, నువ్వు చాలా తెలివైన దానివి. నువ్వు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన దానివి. గుడ్డివాడైపోయిన కళ్యాణవర్మకు భార్య ముసుగులో నిన్నొక పని మనిషిగా చేయాలనుకున్నాను. కానీ నువ్వు కళ్లకు గంతలు కట్టుకుని లోకం దృష్టిలో పతివ్రత స్థాయికి ఎదిగిపోయి భర్తతో సమానంగా జమీందారీ వంశ సేవలందుకునే నీ ఆలోచనను నేను పసిగట్టాను. నువ్వు నా దృష్టిలో స్వార్థపరురాలివి. అయినా లోకం దృష్టిలో పతివ్రతగా ఉన్న నీ వింత స్వార్థాన్ని లోకం ఏనాడు తప్పు పట్టకుండా నా జమీందారీ వంశంలోకి నిన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను అన్నాడు. అందుకు రాగిణి, ఎవరిది వింత స్వార్థమో మునుముందు మీకే తెలుస్తుంది. అయినా నన్ను మీ ఇంటి కోడలిగా చేసుకుంటున్నందుకు సర్వదా కృతజ్ఞురాలిని అన్నది. రాగిణితో కళ్యాణవర్మ వివాహం జరిగిపోయింది. ఆ తర్వాత 2 నెలలకు ఉరుములు మెరుపులతో తొలకై వాన్లు ప్రారంభమైనాయి. ఒకనాటి మధ్యాహ్నం వేళ కళ్యాణవర్మ మేడపై అంతస్తులోని నడవాలో పెద్ద ఆసనంపై కూర్చుని ఉండగా దాపులనున్న మామిడి చెట్టు మీద ఉరుముతో పాటు పెద్ద పిడుగు పడింది. పిడుగుపాటుకు బెంబేలు పడిపోయిన అతను చిన్నగా అరిచి ఆసనంలో ఒక పక్కకు ఒరిగిపోయి కొంతసేపు చలనం లేకుండా ఉండిపోయాడు. సంగతి తెలిసిన జమీందారు కుటుంబం అంతా ఆదుర్దాగా అక్కడికి వచ్చారు. కొంతసేపు తర్వాత కళ్యాణవర్మ కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న రాగిణికేసి ఆశ్చర్యపడుతూ చూసి, ఆహా, నాకు తిరిగి చూపు వచ్చింది. ఒక పిడుగు హరించిన చూపును మరొక పిడుగు ప్రసాదించింది. అది సరే రాగిణి, ఆనాటి కన్నా ఈనాటి నీ అందం నాకు మరింత ఆనందం కలిగిస్తోంది అన్నాడు. అందుకు రాగిణి చిన్నగా నవ్వుతూ, నా అందం సంగతేమో గాని మీ హృదయ సౌందర్యం మాత్రం ఎప్పుడూ అద్భుతమైనదే. నన్ను చూసిన నాటి నుంచి మీరు నా పట్ల చూపుతున్న ప్రేమ, నన్ను పెళ్లాడటానికి మీరు చేసిన అపూర్వ ప్రయత్నం అంతా మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాను గదా అన్నది. కళ్యాణవర్మ ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. రాగిణి పతివ్రతా ధర్మం వల్లనే కళ్యాణవర్మకు పోయిన చూపు వచ్చిందన్న కీర్తి రావడంతో జమీందారీ కుటుంబంలో గౌరవించదగిన గొప్ప వ్యక్తిగా అందరి మన్ననలు పొందింది. కథ సమాప్తం.